ఎలా చూస్తారు? ఏం లేదు, ఈ ఏసీబీని అడ్డం పెట్టుకొని ఆ రేవంత్ రెడ్డి అనే పనికిమాలిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఓ పనికిమాలిన పార్టీ, ఓ పనికిమాలిన గవర్నమెంటు, వాళ్ళు కేవలం టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను బదనాం చేయాలి అంతే తప్ప అక్కడ ఏమీ లేదు, జరిగింది ఏమీ లేదు. జరిగింది అన్నీ కూడా విషయాలు ఇంతకుముందే కేటీఆర్ వరకు పబ్లిక్గా చెప్పిండు, ప్రెస్కి చెప్పిండు, ఏసీబీ విచారణలో కూడా చెప్పిండు. మళ్ళా పిలిచి ఈ పార్టీని బదనాం చేయాలని ఆ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ అది బేకు పార్టీ, బేకార్ పార్టీ, వాళ్ళు చేసే ప్రయత్నమే, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. కేటీఆర్ గారు కడిగిన ముత్యం లెక్క సాయంత్రం వరకు మళ్ళీ వస్తాడు. ఆయన దాని తప్పేం లేదు, ఆయన చేసిన తప్పేం లేదు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవాలి అనే ఒక ఉద్దేశం కొద్దే ఆ కారు ఈ ఫార్ములా రేసు పెట్టిరు తప్ప ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఏదో అందాల పోటీలని పెట్టింది. ఏమైంది? ఇజ్జత్ తీసిరు, హైదరాబాద్ ఇజ్జత్ తీసిరు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇంగ్లాండ్ అట ఆమె దగ్గరికి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తే ఆమె పోటీ కాకుండా లాస్ట్ దాకా ఉండలేదు, మధ్యలోనే వెళ్ళిపోయింది. అట్లా ఒక మన డ్యామేజ్ను, ఒక తెలంగాణ మన హైదరాబాదు ఇమేజ్ను మొత్తం డ్యామేజ్ చేసేది. అంతేగాని ఇప్పుడు వచ్చేది కూడా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే, బీఆర్ఎస్ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినాక ఈ అందాల పోటీల మీద కూడా మేము విచారణకు చేపడతాం. ఎప్పుడైతే ఇదైతే ఈ హైడ్రా పెట్టిర్రు, ఈ మూసీది పెట్టిర్రు, ఇవన్నీ మళ్ళీ వంతుకు వంత అన్నట్టు మేము తప్పకుండా వాళ్ళ చాలా అవినీతి జరిగింది ఈ అందాల పోటీలలో, ఈ హైడ్రాలో, అవన్నిటిని కూడా బయటకు వచ్చే గవర్నమెంట్లో తప్పకుండా బయటకు తీస్తాం. ఏది ఏమైనా కేటీఆర్ గారు దీంట్లో ఏం తప్పు చేయలేడు, కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు. జై కేటీఆర్. జై కేటీఆర్.